నెల్లూరు నగరంలో తీవ్రమైన ఎండలను సైతం లెక్క చేయకుండా విధులను నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిర్వహించిన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అండ్ సమ్మర్ కిట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల పాల్గొని సిబ్బందికి కూలింగ్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రోడ్డు భద్రత, పబ్లిక్ అవేర్నెస్ తో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన క్యాష్లెస్ వైద్య పథకం పీఎం రాహత్ గురించి కీలక వివరాలను వెల్లడించారు. రోడ్డు ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి చేరిస్తే ప్రాణాలు కాపాడవచ్చని, ఎలాంటి పోలీస్ కేసుల భయం లేకుండా ప్రజలు ముందుకు రావాలని కోరారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రజలతో నిరంతరం ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే అత్యంత కీలకమైన విభాగం ట్రాఫిక్ విభాగమేనని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల అన్నారు. గాంధీబొమ్మ సెంటర్ వద్ద ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ జాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కూలింగ్ గ్లాసెస్ మరియు వాటర్ బాటిల్తో కూడిన కిట్లను పంపిణీ చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగర జనాభాకు సరిపడా సిబ్బంది లేనప్పటికీ నార్త్ మరియు సౌత్ ట్రాఫిక్ డివిజన్ల పోలీసులు అద్భుతంగా కృషి చేస్తున్నారని ఎస్పీ కొనియాడారు. సిబ్బంది కొరతను అధిగమించడానికి లా అండ్ ఆర్డర్ విభాగం నుండి కూడా అసిస్టెన్స్ ఇస్తున్నామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ తో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఉన్న చిన్న ఆపరేషనల్ ఇబ్బందులను త్వరలోనే సరిచేస్తామన్నారు. ముఖ్యంగా 2 వీలర్స్ నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, చాలా ప్రమాదాలు హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే హైవేలపై మితిమీరిన వేగంతో ప్రయాణించవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితుల కోసం నూతనంగా తీసుకొచ్చిన పీఎం రాహత్ స్కీమ్ గురించి ఎస్పీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పథకం కింద గుర్తింపు పొందిన ఆసుపత్రులలో ప్రమాద బాధితులకు 1,50,000 రూపాయల వరకు ఉచిత క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందుతుందని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు చుట్టుపక్కల ఉండేవారు పోలీస్ కేసు అవుతుందని భయాలు పెట్టుకోకుండా అత్యంత విలువైన గోల్డెన్ అవర్ లో బాధితులను ఆసుపత్రికి చేర్చాలన్నారు. అలా సాయం చేసే వారికి గుడ్ సమరిటన్ అవార్డులు కూడా ఇస్తామన్నారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు అందరికీ సమానంగా కఠినంగా అమలు చేస్తామని ఎస్పీ అజిత వేజెండ్ల స్పష్టం చేశారు. సమ్మర్ కిట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ వెరీ వార్మ్ ఈవినింగ్. సో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ విభాగం మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలకి పబ్లిక్ ఫేసింగ్గా ఫస్ట్ ఫార్మోస్ట్ ఉంటుంది. సో అందులో ప్రజలు పోలీస్ని ఎట్లా వ్యూ చేస్తారు, మన పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఉంది అనేది ట్రాఫిక్లో బాగా తెలుస్తూ ఉంటుంది. సో నెల్లూరులో మీరు చూస్తే ట్రాఫిక్లో మనకి మ్యాక్సిమం అందరూ పోలీసులు కృషి చేస్తున్నారు. నార్త్ ట్రాఫిక్ అండ్ సౌత్ ట్రాఫిక్ 2 డివిజన్స్ ఉన్నాయి. అందరూ బాగా కృషి చేస్తున్నారు. బట్ ఫోర్స్ పాపులేషన్కి తగ్గట్టుగా లేనందున మనకి కొంచెం ఎన్ఫోర్స్మెంట్ ఇబ్బందిగా ఉంది. దాన్ని మనం సెట్ చేయడానికి లా అండ్ ఆర్డర్ సైడ్ నుండి కూడా పోలీసులు అందరూ కూడా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ కవర్స్లో ఎస్పెషల్లీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా వరకు మన మున్సిపల్ కార్పొరేషన్తో కూడా కోఆపరేట్ చేస్తున్నాము. వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ అవి కూడా పెట్టడం జరిగింది. కొంచెం ఆపరేషనల్ డిఫికల్టీస్ వచ్చినాయి, బట్ అవి కూడా సెట్ అయిపోతున్నాయి. సో మనకి రాను రోజుల్లో ఇంత ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటుందనేసి ఆశిస్తున్నాము నెల్లూరు జిల్లాలో ట్రాఫిక్. అలానే రోడ్ సేఫ్టీ విషయానికి వస్తే పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ అవేర్నెస్ పెట్టుకొని ప్రజలు బయలుదేరాలి. ఇన్సిడెంట్ బైక్ నుండి వచ్చినప్పుడు అనేది మేము బాగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా యాక్సిడెంట్స్ ఇట్లా 2 వీలర్స్ వాళ్ళు హెల్మెట్ లేకుండా జరిగింది కనిపిస్తుంది. అండ్ నేషనల్ హైవేస్ మీద కూడా కొన్ని స్పీడ్ లిమిట్ చాలా అధికంగా ఉండటం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతుంది తెలుసుకుంటున్నాము. అండ్ ఇవి చాలా ఆడ్ టైమింగ్స్లో కూడా అవుతూ ఉంటాయి. సో మీకు చూస్తుంటే పోలీసులు అటువంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఏ టైంలో అయినా వెళ్ళాల్సి వస్తుంది. సో దీని అంతటికీ చూసుకొని మన వెల్ఫేర్ పరంగా టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ట్రాఫిక్ పోలీస్ చాలా ఇంపార్టెంట్ అని మనం ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము. అలానే ప్రజలకి విజ్ఞప్తి, కంపల్సరీ హెల్మెట్ అవేర్నెస్ అనేది ఉండాలి. హెల్మెట్ పెట్టుకోకుండా బయటికి రావద్దు 2 వీలర్స్ నడిపేటప్పుడు. అలానే కార్స్ డ్రైవ్ చేసేటప్పుడు 3 వీలర్స్ ఆటోస్ వాటిల్లో ఎక్కువ స్పీడ్ లేకుండా వితిన్ పర్మిటెడ్ లిమిట్ లో నడిపించడం చాలా ముఖ్యము. రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ ఇవన్నీ కూడా మన అందరి కోసము. అండ్ మనం కరెక్ట్గా అందరికీ సేమ్గా ఎన్ఫోర్స్ చేస్తాము. ఒకరికి తక్కువ ఒకరిని వదిలేయడం ఇట్లాంటివి ఎక్కడ చేయట్లేదు. సో మీరందరూ అది తెలుసుకొని
ఎన్బీ యాక్ట్ ప్రకారం అన్ని ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ కరెక్ట్గా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్కి ఒక ప్రోగ్రామ్ కొత్తగా రిలీజ్ చేసింది ఫిబ్రవరి నుండి. దాని పేరు పిఎం రాహత్. సో ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ వెంటనే వాళ్ళు పిఎం రాహత్లో ఎన్యూమరేట్ అయిన హాస్పిటల్స్లో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది అప్ టు 1.5 lakh. సో యాక్సిడెంట్ విక్టిమ్స్ ఎవరైనా ఉంటే టైం వేస్ట్ చేయకుండా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు వెంటనే ఈ పిఎం రాహత్ స్కీమ్ కింద హాస్పిటల్స్లో వాళ్ళని అడ్మిట్ చేయాలని కోరుతున్నాము. అలానే ఎవరైతే అడ్మిట్ చేస్తారో పాసెస్ బై వాళ్ళకి గుడ్స్ అమెరికన్ అవార్డ్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గోల్డెన్ అవర్ రెస్పాన్స్ అనేది చాలా ముఖ్యం ట్రాఫిక్లో. సో ఆ గోల్డెన్ అవర్లో విక్టిమ్స్ని మనం హాస్పిటల్స్ దాకా చేరగలిగిస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అండ్ లాస్ ఆఫ్ లైఫ్ అనేది మనం తక్కువ చేసుకోగలుగుతాము. బట్ ప్రజలు కాస్త భయపడుతూ ఉంటారు, మళ్ళీ పోలీస్ కేసులో మన పేరు వస్తుంది అనేది అనుకుంటారు. బట్ అటువంటి భయాలు పెట్టుకోకుండా ఈ పిఎం రాహత్లో గవర్నమెంట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. సో అది వినియోగించుకోవాలని, ఎప్పుడైనా కానీ పొరపాటున రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఎవరైనా ఇరుక్కుంటే అది యూజ్ చేసుకోవాలని పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.